దాని చొప్పున జరిగించు వారు ఎవరంతా అందరూ ధన్యులు కదా. మనము నిజంగా ధన్యులం, ఎందుకంటే ఆయన సన్నిధికి ప్రభు మనల్ని నడిపించడం. ఈరోజు మనము బైబిల్లోని కొన్ని అంశాలను మనం ధ్యానించుకుందాం కదా. 7 అనే మాట బైబిల్లో చాలాసార్లు మనకు సంభవిస్తుంది కదా. కీర్తనలు 119వ అధ్యాయం 164వ అధ్యాయం చదువుతున్నామంటే 7 అనే మాట అక్కడ కానీ మనకు కనబడుతుంది. కీర్తనలు 119వ అధ్యాయము 119, 164. ఇక్కడ భక్తుడు ఈ అధ్యాయాన్ని రాసిన భక్తుడు ఈ మాట చదివిస్తున్నాడు. అది ఏంటంటే 164, 119లో 164వ వచనంలో ఆయన ఇలా అంటాడు: నీ ధర్మశాస్త్రమును బట్టి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ 7 అనే మాట రవీందర్ గారు మనం బైబిల్లో చాలా స్థలాల్లో చూడగలుగుతాం కదా. దేవుడు 6 రోజులలో భూమి ఆకాశాన్ని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం మనం గమనిస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు 6 రోజులు పని చేసి కానీ 7వ రోజు ఏం తీసుకోవాలా? విశ్రాంతి తీసుకోవాలి అంటాడు కదా దేవుడు. దాని తర్వాత ప్రియులారా మనము దేవుని వాక్యంలో గమనించినట్లయితే యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంతో, ఆ యాజకులతో ఎరికో గోడలు ఎన్నిసార్లు తిరిగారంట? 7 రోజులు తిరిగారంట. అంటే 6 రోజులకు రోజుకు ఒకసారి చొప్పున 7వ రోజు 7 సార్లు తిరిగారంట. మరి ఎందుకు ఆ 7 అనే మాట మనకు ప్రియులారా దీనికి ఏదో పెద్ద ఇంపార్టెన్స్ ఉందనో, లేకపోతే అన్యులు నమ్మినట్టుగా మనం ఏదో నంబర్లను దాన్ని ఆశ్రయించడం కాదు. కానీ 7 అనే మాట చాలా స్థలాల్లో చాలా గంభీరంగా కనపడుతుంది కదా. 7 సార్లు వాళ్ళు తిరిగారంట ప్రియుల యాజకులు. అందరు గట్టిగా వాళ్ళు అరిచినప్పుడు ఆ గోడలు కూలిపోయాయంట కదా. తర్వాత నామాన ఆయన కుష్ఠరోగి ఉన్నప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళాడంట. ఏలియా ఏమన్నాడంట? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగి? 7 సార్లు మునిగమంటే ఆయన కోపం వచ్చిందంట. ఏదో దేవుడు సేవకుడు నేను వెళ్ళిన వెంటనే బయటకు వచ్చి నా తల మీద చేయబట్టి నన్ను ఏదో ఆశీర్వదిస్తాడు అనుకుంటే పోయి నువ్వు 7 సార్లు నదిలో మునిగమంటాడా అని కోపపడ్డప్పుడు ఆయన సేవకుడు అంత జ్ఞానం నిలబడేది పిల్లరా. ఆయన చెప్పాడంట, అయ్యా ఒకవేళ ఆయన ఏదైనా కఠినమైంది చెప్పి నువ్వు చేయకుండా ఉండేవాడివా? ఆయన ఏం కఠినమైంది చెప్పాడు? నువ్వు వెళ్ళి 7 సార్లు మునిగమన్నాడు అంతేగాని దానికి ఎందుకైనా అంత బాధపడుతున్నావు అన్నప్పుడు ఆ యొక్క నామాన్ని వెళ్ళి 7 సార్లు మునిగాడంట. అక్కడ ప్రియుల మునిగిన వెంటనే అతని శరీరము ఆయన ఒళ్ళంత ప్రియుల తెల్లగా ఒకేలంటే చిన్న పిల్లోడు వలె అది మారి అతని కుష్ఠరోగం అంతా స్వస్థత కలిగింది. హల్లెలూయా. దేవుని మాటకు లోపడితే మనకు అంత ఆశ ఉందంటే ప్రియులు. దాని తర్వాత దేవునికి అసహ్యమని 7 ఉన్నాయంటాడు. పోయిన వారం మనం నేర్చుకున్నాం. పోయిన వారం బైబిల్ రీడింగ్ లో ఎవరో చదివారనుకుంటాం కదా. ఆ సామెతల గ్రంథం 6వ అధ్యాయం తీసుకున్నామా ప్రియులు? 7 అనే మాట ఇక్కడ కానీ మనం గమనించుకుంటాం. 6వ అధ్యాయము 16వ వచనంలో, 6వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇలా ఉంటుంది: యెహోవాకు అసహ్యములైనవి 6 7 ఆయనకు హేయము. 7 అవేమనగా అహంకార దృష్టికు, కళ్ళల్లాడు 42, నిరపరాధులను చంపు చేతులు 3, 4వది దురాలోచనలు యోచించు హృదయం, 5వది కీడు చేటుకు దురపడు పలుకులెత్తు పాదములు, 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, 7వది అన్నదమ్ములలో జగడము పుట్టించు వాడు. ఈ 7 సునీత గారు దేవుడు యెహోవాకు చాలా అసహ్యమైనదంట. దేవుడికి చాలా అసహ్యమని 7 ఉన్నాయంట. చాలా పాపాలు ఉన్నాయి కదండి. కానీ దాంట్లో మరీ దేవుడికి అసహ్యమని 7 ఉన్నాయంట. అవి ఏమంట మనం గమనించుకున్నప్పుడు కదా,
అహంకార దృష్టి అంటే గర్వంగా చూసే ఒక చూపు అంటాడు. అహంకారం అంటే అర్థం ఏంటి? గర్వమే కదా. సో గర్వంగా చూసే చూపు, అహంకారంగా చూసే చూపు దేవుడికి చాలా అసహ్యం అంట. అందుకే ఈవెన్ మన గర్వము మన ప్రవర్తన మాత్రమే కాదు, ఈవెన్ మన కంటి దృష్టిలో కానీ ప్రియురా మనము చూపించే అవకాశం ఉందంట. కొంతమంది మనం చూసినప్పుడు మనం తెలుసుకుంది, ఇప్పుడు చాలా గర్వంగా మనము వాళ్ళ కళ్ళలో వాళ్ళ పొగరంతో ఉంది, వాళ్ళ గర్వంతో వాళ్ళ కళ్ళలోనే కనబడుతుందని మనం ఒకసారి అంటుంటాం కదా ప్రియులరా. సో దేవుడికి 7 అసహ్యమైన అంట ప్రియులరా. మొదటి అహంకారమైన దృష్టి. రెండవది దేవుడికి అసహ్యమైనది ఏంటంట? కళ్ళల్లాడు నాలుక. అంటే కళ్ళల్లాడు నాలుక అంటే అర్థం ఏంటి? అబద్ధాలు చెప్పే నాలుక కదా, చెప్తే కదా. దేవునికి అబద్ధాలు చెప్పేవాడు అంటే చాలా అసహ్యం అంటాడు. వాక్యంలో రాయలేదు. మొదటి పాపం ఈ లోకంలో ఏదంటే ప్రియులరా, అవ్వ అబద్ధం చెప్పిందంట. ఏమని? ఈ దేవుడు ఈ పండును తినొద్దని చెప్పడమే కాదు, ఈ పండును ముట్టవద్దు అని చెప్పాడని చెప్పి అవ్వ సాతానుకు అబద్ధం చెప్తాడు. ప్రకటన గ్రంథంలో మనం చూశాము ప్రియులరా, అబద్ధం చివరికి కదా అబద్ధికులందరూ అగ్నిగంధకు మండుకుండంలో పాలు పొందుతుంది. అననీయ సఫేరా భార్య భర్తలు ఇద్దరు అబద్ధాలాడి ఏకీభవించారంట. అనవసరంగా ఇద్దరు ప్రాణాలు కోరుకుని చనిపోయారు. వాళ్ళు ఏం చేశారంట? అందరూ ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి మీరు సేవకు వాడుకోండి అని అందరు ఇస్తుంటే, వీళ్ళుగా చూసి అందరు ఇస్తున్నారు కదా మనంగా ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక పొలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులు కొద్దిగా దాచిపెట్టుకొని తగ్గింది పేతురు దగ్గరికి తెచ్చి ఆయన ఆ భర్త తెచ్చి ఇచ్చాడంట. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఆడారు, ఇది పెట్టుకుందాం, మనము ఆ తగ్గిన సగం మాత్రం ఇద్దామని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పి చివరికి మనం గమనించినట్లయితే ఆ అననీయ పేతురు దగ్గరికి తెచ్చినప్పుడు పేతురు అంటాడు, మీరు ఇంతకే అమ్మారా భూమిని? పేతురు అంటాడు, మేము ఇంతకే అమ్మాము. అప్పుడు ఆయన అంటాడు కదా, ఆయన అననీయ, ఎందుకయ్యా నువ్వు దేవునికి విరుద్ధంగా పాపం చేశావు? ఎందుకు దేవునికి విరుద్ధంగా నువ్వు అబద్ధమాడవు? నువ్వు అబద్ధమాడిన మనుషులతో కాదు, పరిశుద్ధాత్మ దేవుడితోనే అని చెప్పిన వెంటనే అననీయ కింద పడి చనిపోయాడంట. ఇంచుమించు 3 గంటల తర్వాత ఆయన భార్య వచ్చిందంట. భార్య వచ్చి ఏమి తెలవలేదు, ఆమెకి ఏం తెలియదు కాబట్టి ఆమె వచ్చి అక్కడ చూసి వాళ్ళ భర్త లేడు. అప్పుడు పేతురు అడిగాడంట, ఏమమ్మా మీరు ఇంతకే అమ్మారంటే ఆమె అవును అన్నదంట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎందుకమ్మా నీ భర్తతో నీవు ఏకీభవించావు. ఏమైంది సునీత గారు అక్కడ? ఆమెగాని కింద పడి సరే ఆమెగాని తీసుకెళ్ళి వాడు పాత్రిక. సో అబద్ధం ఆడు, కళ్ళంలాడు నాలుక దేవుడికి చాలా అసహ్యం. అబద్ధం ప్రేమించి జరిగించు వారందరూ వెలుపట ఉంటారని ప్రకటన గ్రంథం. అబద్ధములు ప్రేమించి దాన్ని జరిగించు, అబద్ధానికి సపోర్టింగ్ చేసేవాడు, అబద్ధాన్ని సమర్థించేవారు వారిని నరకానికి వెళ్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులు. సో కాబట్టి దేవుడికి అసహ్యమైనది ఏంటంటే అహంకార దృష్టియు, రెండవది కళ్ళల్లాడు నాలుకయు, మూడవది నిరపరాధులను చంపు చేతులు. పాత నిబంధన కాలంలో రవీంద్ర గారు నిరపరాధులను, ఏ తప్పు లేని వారిని, లేకపోతే మర్డరే నరత్తనే పాపము, దానికి పైగా నిరపరాధులను చంపడం ఎంత ఘోరం అంటే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఇన్నోసెంట్, ఏమి ఎరగని వ్యక్తి, ఏం తెలవని వ్యక్తి, ఏ పాపం అంటే ఎరగని వ్యక్తులను మనం చంపి లేకపోతే వాళ్ళ గురించి మనం మాట్లాడామనుకోండి, దేవుడు యాక్షన్ తీసుకుంటాడంట. ఎవరు చెప్పండి? బైబిల్ ఒక ఎగ్జాంపుల్, కాయేను ఏబేలును చంపేడు. ఏబేలు నిరపరాధే కదా. ఏబేలు ఏ పాపం చేశాడని, ఏబేలులో ఏ పాపం ఉందని, ఏ కల్మషం ఉందని, ఆయన మంచి పని చేసినందుకు ఇక్కడ చాలా జలజ్గా ఫీల్ అయిపోయి అతన్ని చంపేశాడంట.
అనవసరంగా ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడుగా మిగిలిపోయారు. సో కాబట్టి ప్రియురా, ఓకే, నిరపరాధులను చంపే చేతులు అంటారు. నాలుగోది దురాలోచనలు యోచించు హృదయం. మనం ఇంట్లో కూర్చొని కానీ ప్రియులరా, ఇక్కడి బయటకు వెళ్ళకుండా, ఎవరితో కలవకుండా మన హృదయంలో మనం దురాలోచనలు ఆలోచించే ఒక అవకాశం ఉందంట ప్రియుల. చెడుగా తలంచడము, లేకపోతే ఒక స్త్రీని ఒక పురుషుడిని తలంచుకొని పాపం చేయడము, లేకపోతే డబ్బుల గురించి ఆశించడము, ఈ రకంగా మన ఇంట్లో కూర్చొని కానీ మనం పాపాలు చేసే అవకాశం ఉందంట. ఆదికాండం 6వ అధ్యాయం ఉంది ప్రియులరా, వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలు కేవలము చెడ్డవిగానే ఉండేనంట. ఆదికాండంలో కూర్చున్నా, లేచినా, పడుకున్నా, వాళ్ళు నడిచినా, ఇక్కడికి ఏం చేసిన ప్రియులరా, వాళ్ళు కేవలం చెడ్డవే ఆలోచించేవారు, కేవలం పాపం గురించి ఆలోచించేవారు. నాలుగోది ప్రియులరా, ఐదవది మనం గమనించినట్లయితే ఆలోచనలో ఆలోచించు హృదయం. తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఇక్కడ మనం వేరే స్థలానికి వెళ్ళి కీడు చేసే అవకాశం ఉందంట. ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఒకరికి ఎవరితో గొడవ అయింది. ఆ స్నేహితుడు ఇంకొకటి చెప్తాడు, ఏమని, అరే వాడు నన్ను కన్నడ లోపల మా రెండో వ్యక్తి ఏమవుతాడంటే బాగా రెచ్చిపోయి, ఓకే, ఒకే స్నేహితుడు చెప్పినందుకు పోయి అతను బాగా కొట్టేస్తారు. కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు. నీ శత్రువు నా శత్రువు కావాల్సిన అవసరం లేదండి కదా. బికాస్ ఐ హేట్ సంబడి, యూ నీడ్ నాట్ టు హేట్ దట్ పర్సన్. రవీందర్ గారు, మీ శత్రువు నా శత్రువు కావాల్సిన అవసరం లేదు. యువర్ ఫ్రెండ్ కెన్ బికమ్ మై ఫ్రెండ్ కదా. మీ స్నేహితుడు నా స్నేహితుడు కావచ్చు, కానీ మీ యొక్క శత్రువులు నా శత్రువులు కావాల్సిన అవసరము లేదు. ఇప్పుడు నాకు గొడవైంది, మేము మాట్లాడుకోవట్లేదు, ఎగ్జాంపుల్ అంటున్నాను. ఆ బ్రదర్తోనే రికి మాట్లాడలేదని చెప్పి మీరు ఆయనతో మాట్లాడడం మానేశారు అనుకోండి, అది న్యాయము కాదు. రూత్ అనే ఒక ఉండేది కదా పిల్లల, ఆమె ఏమనంతో అక్కతో వాళ్ళ అత్త అంటదమ్మా, నీ భర్త చనిపోయాడు, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఇష్టం వచ్చిన జీవితం జీవించమంటే ఆమె రూత్ అంటదంట పిల్లల, ఏమని, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ శత్రువులే నా శత్రువులు. అదొక మాట అక్కడ అంత కరెక్ట్ కాదు పిల్లల. ఎందుకంటే శత్రువులు, నీ శత్రువులు నా శత్రువులు కావాల్సిన అవసరము లేదు. ఆ వ్యక్తి నీతో మంచిగా ఉండొచ్చు కదా పిల్లల. నాతో మాట్లాడిన మాత్రాన, నాతో గొడవపడిన మాత్రాన అందరూ ఆయనతో మాట్లాడకుండా ఉండడం అనేది అది న్యాయం కాదు ప్రియుల. దాని తర్వాత ప్రియుల, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. కళ్ళమునాడు నాలుక వేరు, లేని వాటిని అబద్ధ సాక్షిగా పలికే నాలుగు దేవుడు చాలా సై. అక్కడ లేనే లేదు, అక్కడ జరగలేదు, మనం వాటినే ఊహించుకుని వాటి గురించే మనం మాట్లాడుతున్నాము. అది వాక్యం ప్రకారం చాలా తప్పండి. సో దీన్ని బట్టి ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కదా, ఆ 7 ఏమనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దురాలోచనలు యోచించు హృదయము. 5వది కీడు చేటు త్వరపడి పరుగులెత్తి పాదము. 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. 7వది అన్నదమ్ములలో జగడంలో పుట్టించువాడు. ఇదంతా డేంజర్ కదా. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టేవాడు, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. మంచిగా అన్నదమ్ములు అక్క చెల్లెలు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ పాడు చేసి, వాళ్ళ గురించి చెప్పి, వీళ్ళ గురించి చెప్పి, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని చెప్పి వీళ్ళ మధ్య గొడవలు పెట్టే వాళ్ళకి దేవుడికి చాలా అసహ్యమంట ప్రియ. సో దేవునికి 7 అసహ్యమైనవి ఉన్నాయంట. అవి 7 అయితే చదువుకున్నాం వల్ల అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను,
నాలుగోది దురాలోచనలు యోచించు హృదయమును, ఐదవది కీడు చేతికి త్వరపడి పరిగెత్తు పాదములు, ఆరవది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షిలు, ఏడవది అన్నదమ్ముల జగడములు ఉంచుకోవాలి. సో దేవునికి అసహ్యమైనవి ఈ 7 అంటారు. దాని తర్వాత మనం 7 అనే మాట గమనించినట్లయితే కదా, ఇశ్రాయేలు యొక్క మందిరంలో ఒక దీపస్తంభం ఉండేదంట. ఆ దీపస్తంభానికి 7 దీపాలు పెట్టేవారంట. సునీత గారు, ఎందుకు 7 దీపాలు పెట్టేవారు అంటే, ఆ 7 దీపాలు దేవుని యొక్క 7 ఆత్మ గుణాలను సూచిస్తుందంట. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రియులారా, దేవుని ఆత్మ యొక్క 7 గుణాలు. ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రియులారా, 7 ఆత్మలు అనే మాట రాయబడ్డారు. సో కాబట్టి 7 ఆ యొక్క మందిరంలో ప్రియులారా ఒక స్టాండ్ ఉండేదంటే, ల్యాంప్ స్టాండ్. ఆ ల్యాంప్ స్టాండ్కి 7 క్యాండిల్స్ ఉండేయంటే, 7 దీపాలు పెట్టేవారంట ప్రియులారా. ఆ 7 దేవుని ఆత్మలను సూచిస్తుంది ప్రియులారా. దాని తర్వాత 7 అనే మాట మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాడని. అది ఎక్కడంటే లూకా సువార్త. ఒకసారి తీసుకుందామా? 7 అనే మాట ఎక్కడ వస్తుందంటే లూకా సువార్తలో, మత్తయి సువార్త అండి, 12:42. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42 వస్తుంది. అయితే పదమూడండి, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెలుగుచు నీరు లేని చోట తిరుగుచుంటుంది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంటబట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరపు వారికి సంభవించును. నేను వీళ్ళ ఇక్కడ 7 దురాత్మలు అనే విషయాన్ని మనం గమనిస్తాము. మళ్ళా చదువుకుందామండి. 12వ అధ్యాయం 43వ వచనంలో, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెలుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననేది ఇక్కడ ప్రియులతో చక్కగా రాయబడింది. ఒక వ్యక్తి యేసుప్రభునైతే ఎప్పుడైతే అంగీకరిస్తాడో అప్పుడేమవుతుందంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ దురాత్మ ఆ యొక్క మనిషి హృదయాన్ని నుంచి వెళ్ళిపోదు. ఈ వ్యక్తి యేసుప్రభులో కంటిన్యూ కాకుండా మరలా పాపం చేసుకుంటూ మళ్ళా ఆయన పాత జీవితానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు బయటికి వెళ్ళిపోయి మళ్ళా ఆ ఇల్లు ఎలా ఉంటుందంట, ఖాళీగా ఉంటుందంట, మంచిగా ఊడ్చి క్లీన్ చేసి. కానీ సాతానుగాడు మొత్తం నీరు లేని చోట తిరిగి వచ్చి నేను తిరిగి మళ్ళా అదే ఇంటికి వెళ్ళి చూస్తాను, ఎవరైనా ఉన్నారో లేదో అని పోయి చూస్తే ఎవరు లేనందున ఏం చేస్తాడంట, అతని కంటే ఇంకా చెడ్డమైన 7 దురాత్మలను తెచ్చి అతనిలో ప్రవేశిస్తాడంట. ఎంతమంది? 7 ప్లస్ వీడొకడు ఎంతమంది అయింది? 8 మంది. ఇప్పుడు ఈయన స్థితి ఎంత ఘోరం అంటే పిల్లరా, మొదటన్నా ఒక్క దురాత్మ ఉంటే ఇప్పుడు 7 ప్లస్ వీడు మొత్తం ఎంత? 8 మంది. సో 7 వాళ్ళు ఇస్తాడంటే పిల్లరా
వారి యొక్క జీవితం మరి ఘోరంగా తయారవుతుంది. 7 అనే మాట దేవుని వాక్యంలో అంత చక్కగా అమర్చబడుతుంది కదా. దాని తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పాడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు 7 ఉపమానాలు చెప్పాడు ప్రియులారా. ఏంటి ఆ 7 ఉపమానాలు అంటే ఒకసారి మనం తీసుకుందామండి. 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, మొదటి నుంచి, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జనసమూహములు తన ఎద్దుకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ తిరిగి ధరిని నిలుచుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. చెప్పండి కదా, యేసుక్రీస్తు చెప్పిన మొదటి ఉపమానం ఏంటంట? విత్తువాడు విత్తుటకు బయలు. తెలుసు కదండి ఆ యొక్క ఉపమానం యొక్క అర్థము. కొన్ని విత్తనాలు విత్తుతుంటే త్రోవ ప్రక్కన పడ్డాయంట. పడిందరు గారు పడితే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్ళాయంట. ఇంకా కొన్ని త్రోవ పడుతున్న ఆయన కొన్ని విత్తనాలు విత్తుతుంటే అవి బండ మీద పడ్డాయంట. ఎక్కువ మట్టి లేనందున ఆ మొలకలు మొలిచాయి. కానీ అధికంగా మట్టి లేనందున, బండ ఉన్నందున అవి ఎండ వచ్చిన వెంటనే మాడిపోయాయి. ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదలలో పడ్డాయంట. కానీ ఆ ముళ్ళ పొదలు ఎదిగినప్పుడు ప్రియులారా, ఈ యొక్క మొలకలను ఒకే పెరగనీయకుండా అణిచివేశారు. ఇది మొదటి ఉపమానం. దాని అర్థం ఏంటి తెలుసు కదా ప్రియులారా? ఇంకా కొన్ని విత్తనాలు విత్తితే అవి మంచి నేలలో పడ్డాయి. కొన్ని 30 కొన్ని 60, మరికొన్ని 100 ఫలించాయి. వినడానికి చెవులు గలవాడు వినుగా. చెవులు లేని వాడు ఎవరు ఉన్నారు ఈ లోకంలో అంటే? అందరు చెవులు ఉన్నాయి, అందరూ వినాలి అని దాని యొక్క అర్థం. సో యేసుక్రీస్తు దాని తర్వాత దాని యొక్క ఉపమానం యొక్క అర్థం చెప్పాడు. ఏంటి తప్ప దాని అర్థము? విత్తువాడు యేసుక్రీస్తు, విత్తనము దేవుని వాక్యము, నేల భూమి మనిషి యొక్క హృదయము. కొన్ని విత్తనాలు విత్తుతుంటే ప్రియులారా, అవి మంచిగా విన్నారంట. గ్రహించనందున సాతానుడు వచ్చి, ఆ పక్షులు దేనికి సాదృశ్యము? దురాత్మలకు, సాతాను సాదృశ్యం. పక్షులు వచ్చి ఆ యొక్క ధాన్యాన్ని, ఆ ఆహారాన్ని, ఆ వాక్యంను తిని దొంగిలించుకొని పోయాయంట. అంటే వాక్యం వినేటప్పుడు గ్రహించకపోతే, మనం గ్రహించకపోతే మనం విన్న ఆ వాక్యము సాతానుడు వచ్చి తీసుకుంటాం. ఇంకా కొన్ని విత్తనాలు విత్తుంటే అవి ఎక్కడ పడ్డాయంటే కదా, అధికంగా మట్టి లేకుండా బండ మీద పడ్డాయంట. ఆ బండ మీద పడ్డప్పుడు కూడా ఆ వేరు లోపల పోలేకపోయే ఎందుకు? ఆడైంది బండ, మట్టి లేదు. సూర్యుడు ఉదయించాడు, మిట్ట మధ్యాహ్నము ఆ బండ బాగా వేడైపోయింది. ఆ మొలకలు ఏమైనంట? మాడిపోయాయంట. అంటే యేసుప్రభుడు వాక్యం విని, వాక్యం నిమిత్తము కొద్దిగా శ్రమ వస్తే దానికి ఆ శ్రమల గురించి ఆలోచిస్తూ ఆ వాక్యాన్ని నేను మర్చిపోతాను. 3వది, ఇంకా కొన్ని విత్తనాలు విత్తుతుంటే అవి గుళ్ళ పొదలలో పడ్డాయంట. ప్రియుల గుళ్ళ పొదలో పడ్డాయంట. అవి ఎదుగుతుంటే గుళ్ళ పొదలు వాటిని అణిచివేశాయంట. దానికి సాదృశ్యం అంటే దానికి అర్థం ఏంటి? ఇంకా కొంతమంది వాక్యం వింటూ దాన్ని ఇహలోక విచారం, ధనధాన్యం అంటే ఎప్పుడు డబ్బు సంపాదన గురించి ఆలోచన, అవి ఏం చేశాయంటే దేవుని వాక్యాన్ని అణచి, డబ్బు సంపాదించడానికి తప్పేం లేదు.
కానీ ఇప్పుడు డబ్బు అనుకుంటూ దేవుడి సన్నిధిని, దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాడు అంటారు. ఒకరోజు చాలా కష్టపడతారని వారు ఆత్మకు వాళ్ళే జమవుతారు కదా. సో రేపు వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకోవాలి. సో దాని తర్వాత ప్రియురా, మంచి నేలలో పడ్డ వాళ్ళు ఎవరంట? దేవుని వాక్యాన్ని విని చక్కగా వారికి గ్రహించిన వారు. దేవుని వాక్యాన్ని విని చక్కగా గ్రహించిన వారు ఎన్ని అంతలు ఫలించారంట? 30 అంతలు, రెండోది 60 అంతలు, మూడవది 100 అంతలు. అంటే అర్థం ఏంటది? కొంతమంది వాక్యం మీద వెంటనే లోపడతారు, వాళ్ళని 100 అంతలు ఫలించిన వారు. ఇంకా కొంతమంది వాక్యం మీద ఒక 6 నెలలకో లేకపోతే సంవత్సరాలకో, ఓకే చూద్దాం లేదు, 10th పాస్ అయిన తర్వాత లేకపోతే నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత బ్యాంక్ తీసుకుంటానులే అని కొంతమంది ఆలోచిస్తుంటారు కదా. వాళ్ళంతా 60 అంతలతో పోల్చిన వారు అంటారు. ఇంకా కొంతమంది 30 అంతలు, అంటే వింటారు కానీ తక్షణమే లోపడరు, వాళ్ళు కొద్దిగా సమయం తీసుకుంటారు. రెండో ఉపమానం యేసుక్రీస్తు ఏం చెప్పాడంట ప్రియులారా? రెండో ఉపమానం చూస్తున్నామా ఎక్కడుందో? అదే 13వ అధ్యాయంలో, ఇదే 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు 7 ఉపమానాలు చెప్పాడండి. 24వ వచనం చదువుకుందామా? అందరు గమనించండి. 24వ వచనము నేను చదువుతాను మీ కొరకు. ఆయన మరి ఒక ఉపమానం వాళ్ళతో చెప్పింది. ఇప్పుడు ఇది ఉపమానం అని రెండోది, ఇది రెండో ఉపమానం. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయిను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసుడు అతని ఎదుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగింది. ఇది శత్రువు చేసిన పని అతడు వాళ్ళతో చెప్పగా, ఆ దాసులు మీరు వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనితో అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలంతో గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా పొట్టులో చేర్చి పెట్టుడని కోతకాలంతో చెప్పమని. ఓకే, సో ప్రియులారా, రెండో ఉపమానము యేసుక్రీస్తు చెప్పాడు కదా, గోధుమలు, గురుగులు, వీట్ అండ్ టేర్స్. ఒక రైతు ఏం చేశాడంటే ప్రియులారా, తన పొలంలో తన పని మనుషులతో గోధుమలు విత్తించాడు. అదే సమయంలో అతని శత్రువు రాత్రిపూట వచ్చి గురుగులు విత్తాడంట. అవి 3 రోజులు అయిన తర్వాత 2 గోధుమలు, గురుగులు 2 పెరిగాయంట ప్రియులారా. అప్పుడు ఆ యజమాని యొక్క పని మనుషులు వచ్చి, అయ్యా, మనం వచ్చి విత్తింది గోధుమలే కదా, అక్కడ చూస్తే గురుగులు ఎలా ఉన్నాయి, పీకేద్దామా అంటారంటండి. అప్పుడు యజమాని అంట, అయ్యా వద్దు, నువ్వు గురుగులు పీకేటప్పుడు ఏమొస్తాయి మళ్ళా వాటితో పాటు గోధుమగానే వస్తుంది. కాబట్టి కోతకాలం వరకు ఆగడం. కోతకాలం వరకు ఆగినప్పుడు అవి మొత్తం క్లియర్గా అవి పరిపక్వమై అవి మొత్తం మెచ్యూర్డ్ అవుతాయి. కాబట్టి అప్పుడు మనం పోసినప్పుడు పని మనుషులతో చెప్పి అప్పుడు గురుగులను అండ్ గోధుమలను వేరు చేసి గురుగులను కాల్చివేసి గోధుమలను నా పొట్లలోకి తీసుకుంటే, ఇది యేసుక్రీస్తు చెప్పిన రెండవ ఉపమానము. అంటే దీని అర్థం ఏంటంటే, శ్రీలేఖ గారు దేవుని సన్నిధిలో విశ్వాసులుగా ఉన్నట్టే ఉంటారు, కానీ కొంతమంది పాపములు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మన ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ లో 20 సంవత్సరాల నుంచి వస్తున్న సీనియర్స్ ఉన్నారు కదా ప్రియులారా, సీనియర్స్ ఉన్నారు, కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు నిజంగా జెన్యూన్ పీపుల్ మనకు నేను చెప్పగలుగుతారా? మీరు చెప్పగలుగుతారా? ఎప్పుడు మనకు తెలుస్తుందంటే వీళ్ళు గురుగులా గోధుమలని
యేసు ప్రభు రెండవ రాకడప్పుడు. రేపు వీడు ఎత్తబడతారా, విడవబడతారా, అక్కడ తెచ్చిపోతుంది. అక్కడ డబ్బే సమస్తము, లోకమే సమస్తము, బంగారమే సమస్తము, ఆస్తి అంతస్తులే సమస్తము, ఉద్యోగమే సమస్తము, చదువే సమస్తము, దేవుడు అవసరమే లేదు అని కొంతమంది ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వకుండా వాళ్ళ జీవితానికి మొదటి స్థానం ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. మన సంఘమే కాదు, ప్రపంచమంతటా ఒకే కష్టంలో ఉన్నప్పుడు ప్రపంచమంతటా విశ్వాసులు ఉంటారంట, అవిశ్వాసులు. సంఘంలో వాళ్ళు విశ్వాసుల అవిశ్వాసుల వాళ్ళు విశ్వాసుల అవిశ్వాసుల అని మనం చెప్పలేమండి. సునీత గారు ఎవరు చెప్పగలుగుతారు? దేవుడు మాత్రమే. యేసు ప్రభు రెండో రాకడలో జన్యులు ఎవరు ఉంటారు? ఎవరో ఒక బ్రదర్ ఇద్దరు మాట్లాడుతూ, అందరు బిజీ ఉంటారు సార్, బైబిల్ స్టడీకి ఎవరు వస్తారు సార్, పని లేని రోజులు బైబిల్ స్టడీకి వస్తారా అని అంటారు. సో బైబిల్ స్టడీకి రాని వాళ్ళంతా చాలా బిజీ, బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళంతా పని లేని వాళ్ళు అంట. ఎంత ఘోరమైన మాట్లాడుతుంది. అలాంటి తలంపులు, అలాంటి బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకొని కదా, అలా మనం ఎప్పుడు మాట్లాడుతుంది కదా ప్రియుగా. అవి గోధుమలో గురుగులో ఎప్పుడు తెలుస్తాయంటే ప్రియురా, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడప్పుడు తెలుస్తుంది. మూడోది ప్రియుల మనం ఇంకోసారి చూసుకున్నట్లయితే, మూడో ఉపమానం ఎక్కడంటే 31 వచ్చినామండి. 13వ అధ్యాయం 31 వచ్చిన మనం గమనించినట్లయితే, ఇది మూడవ ఉపమానం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది. అది ఆ విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాన్ని కొమ్మలింటూ నివసించినంత చెట్టును. సో ఇక్కడ దీనికి ఉపమానం యొక్క క్లియర్ గా చెప్పలేదు, కానీ దీని అర్థం ఏంటంటే సిస్టర్ గారు, దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము ఒక ఆవగింజ విత్తనము పొలంలో విత్తిన ఆవగింజ దానికి పోలిందిగా ఉండదు. నార్మల్ గా మీరు ఎప్పుడైనా ఆవగింజను చూడండి, ఆవగింజ చెట్టును చూడండి, ఈ హైట్ ఎంత మ్యాక్సిమం నా హైట్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సిస్టర్ గారు, వాళ్ళు బాగా వృక్షంగా పెరిగి దాని యొక్క కొమ్మలంతా విస్తరించి వాటిపై ఏమొచ్చి కూర్చున్నాయంట? ఆకాశం. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు దానికన్నా ముందు ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తుటకు బయలుదేరాను, విత్తుతే పొలావి కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి వాటిని తిన్నాయి. ఇక్కడ ఆకాశ పక్షులు దేంతో పోల్చారు? దురాత్మ, సాతాను కోసం. ఇక్కడ సంఘం యాక్చువల్గా చాలా చిన్నగా ఉంటారు, నెక్స్ట్ ఒక 60, 70, 100, ఎందుకంటే మాస్టర్ మంచి పాలన పెట్టి చేస్తారు. 1000 కుటుంబాలు, 2000 కుటుంబాలు ఎవరు చూసుకోవాలి వాళ్ళని? సో ఇది ఆవగింజ, ఆ యొక్క ప్రియులరా, ఆవగింజ అన్నింటినీ చిన్నది, కానీ చెట్టు ఎంత పెరిగిందంట? వృక్షంగా పెరిగిందంట. అది యాక్చువల్గా ఎంత ఉండాలా? చిన్నదై ఉండాలా. అన్యూజువల్ గ్రోత్ అంటే ఊహించలేనంత గ్రోత్ ఉంటారు అంత ప్రియుల. లాస్ట్ ఏమైందంట? ఎక్కడ లేని పక్షులు చెడ్డ వచ్చి దానికి ఉండిపోయింది. కొన్ని సంఘాలు మనం చూసుకుంటాం ప్రియులరా, ఎన్నో కుటుంబాలు. మా చర్చ్లో 1,00,000 మంది అంటారు, కానీ ఆ 1,00,000 మంది నిజంగా ఎంతమంది నిజంగా ఆలోచించుకుంటారు, ఎంతమంది నిజంగా రక్షణ పొందారు, ఎంతమంది నిజంగా దేవుడిని ఆరాధించడానికి ఒక సంఘాన్ని వాళ్ళ యొక్క గుర్తులు బట్టి మనం జడ్జ్ చేయలేము కదా, క్వాలిటీని బట్టి మనము జడ్జ్ చేయగలము. నేను బెంగళూరు ఉన్నప్పుడు ఒక చర్చ్ అక్కడ చర్చ్లో సిస్టర్ గారు బిజినెస్ మ్యాన్స్ మీటింగ్ అని పెట్టేవారు. బిజినెస్ మ్యాన్, బైబిల్ స్టడీ కాదు, ప్రేయర్ మీటింగ్ కాదు, బిజినెస్ చేసేటంతా ఆలోచన అక్కడికి వచ్చేవారు. ఎట్లా బిజినెస్ చేయాలా, డబ్బు ఎట్లా వేయాలా, దేవుని సేవ చేయాలా, ఇలా నేర్పించేవారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా వాళ్ళకి ఒక మీటింగ్. సో ఇక్కడ దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ బిజినెస్ కి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి, ఈ డాక్టర్లకి, ఈ మెడికల్ నర్సెస్ కి, వీళ్ళకి సపరేట్ అనమాట. సో దీన్ని బట్టి క్లియర్గా అన్యూజువల్ గ్రో అయింది. సో వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వేరే కొన్ని పక్షులు వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని ఆ చెట్టు అంతా పాడడం. 4వ ఉపమానం చూసుకుందాం మనం. 33వ వచనం అండి. 4వ ఉపమానం. మరియు ఆయన ఉపమానము వారితో మరి ఒక ఉపమానం వారితో చెప్పాడు. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి కొంగు వరకు 3 కుంచముల పిండిలో దాన్ని పెట్టి పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పుదును అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్టు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు. సో మాక్సిమం యేసుక్రీస్తు గారు ఉపమాన రీతిగానే బోధించాడంట. ఇక్కడ స్త్రీ ఒక పులిసిన పిండిని పోలిన ఆ ఒక స్త్రీని అక్కడ యేసుక్రీస్తు పోల్చి ఉపమాన రీతిగా దాన్ని చెప్పాడు. ఇప్పుడు 4 ఉపమానాలే. ఇప్పుడు 5వ ఉపమానం చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు మొత్తం ఇదే అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పాడంట. అది ఏదంటే 44 వచ్చినటువంటి వర్స్ 44, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది. అది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలంను కొనేను. ఇది ఇంకొక ఉపమానం అండి. ఇది దేవుడి యొక్క రాజ్యం గురించి. ఏంటయ్యా ఆయన పుట్టదంతా అమ్మి ఆ పొలం కొనాలనుకున్నాడంటే పిల్లరా, ఆ పొలమే దేవుడి రాజ్యం, ఆ పొలమే నిత్య జీవము. నిత్య జీవం గురించి, దేవుడి రాజ్యం గురించి ఆయన దగ్గర ఉన్నంతా అమ్మేసుకుని లాస్ట్ ఆ పొలాన్ని, ఆ యొక్క దేవుడి రాజ్యాన్ని ఆయన సంపాదించారు. 5 ఉపమానాలు. 6వ ఉపమానం చూద్దామండి. మొత్తం 7 ఉపమానాలను యేసుక్రీస్తు వాళ్ళకు బోధించాడు. ఇంకా 7వ ఉపమానం ఎక్కడ ఉందంటే కదా 45వ వచనం మనం గమనించుకున్నట్లయితే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుకొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. ఇక్కడ పొలం కాదు, ఇక్కడ ఏంటంటే ముత్యము. మళ్ళా ఈ ముత్యాన్ని పొందడానికి ఏం చేశాడంతా, ఆయన ఉన్నదంతా అమ్మేసుకుని ఆ ముత్యాన్ని సంపాదించుకున్నాడు. ఏంటా ముత్యము? మన రక్షణ, నిత్య జీవము, పరలోక రాజ్యం. సో 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు 7 ఉపమానాలు చెప్పాడు. చివరి ఉపమానం ఎక్కడంటే 47వ వచనం అండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయురు. అలాగే యుగ సమాప్తి ముందు దొరుకును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి ఆ దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును, రెండోది పట్టు కొరకుటయు. చూశారా? చివరికి యేసుక్రీస్తు 7వ ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యం దేనికి సాదృశ్యం, దేనికి కూడుతుందంట? ఒక మనుషుడు సముద్రంలో ఏం వేసాడంట? వల వేసాడు. అన్ని రకమైన చేపలు పట్టాయి. యజమానుడు లాగి చెడ్డ వాటిని బయటపడేశాడు. మంచి వాటిన్నింటిలో ఆయన కొట్లు పెట్టుకున్నాడు. అలాగే యుగ సమాప్తి యందు దేవదూతలు వస్తారంటే నీతిమంతులు ఎవరో
వాళ్ళందరినీ దేవుని రాజ్యానికి తీసుకెళ్తారంట. దుష్టులందరినీ ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండంలో, పాతాళంలో. అక్కడ ఏడుపును అందుకు ఉంటాయి. ఇది ఎన్నో మరణము. సో యేసుక్రీస్తు ఈ లోకంలో గారు 7 ఉపమానం చెప్పాడు. మరి ముఖ్యంగా ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. దానికి 7 దేవుడికి అసహ్యమైన ఎన్ని ఉంటాయి సునీత గారు? 7. ఇస్రాయల్ దేశంలో సాలొమోను మందిరంలో క్యాండిల్ ఉండేదంట, ఒక దీప స్తంభం ఉండేదంట. దానికి ఎన్ని క్యాండిల్స్ ఉండే దీపాలు ఉండేదంట? 7. నయమాను ఆ యొక్క యోర్దాను నదులు ఎన్నిసార్లు మునిగాడంట? 7 సార్లు మునిగాడు. ఒక దెయ్యము ఒక మనిషిని విడిచిపెట్టి బయటికి వెళ్ళి నీరు లేని చోటంతా తిరిగించి చివరికి నేను వెళ్ళిన స్థలంలో ఎవరన్నా ఉన్నారా లేదా వెళ్ళి చూస్తాడంట. అక్కడ ఎవరు లేనందున అతనితో పాటు ఎంతమందిని 7 దురాత్మలు తెస్తాడంట. 7 + వీడు ఒకడు ఎంతమంది? 8 మంది దురాత్మలు అతను ఉండి వాటి మొదటి స్థితి కంటే రెండవ స్థితి మరి ఘోరంగా కదా ప్రియులారా. 7 అనే మాట ఎంత గొప్పగా బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు శిలువలో చనిపోతే ఎన్ని మాటలు మాట్లాడారంట? 7 మాటలు మాట్లాడారు. అన్నికంటే ఫస్ట్ మాట ఏంటి? తండ్రి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయండి. శిలువ మీద 7 మాటలు యేసుక్రీస్తు చనిపోతే మాట్లాడారు. అంతేకాకుండా యోహాను సువార్తలో 7 సార్లు యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే జీవ ఆహారమును, నేనే ఈ లోకానికి వెలుగును 7 సార్లు నేనే 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 అనే మాటలు యేసుక్రీస్తు తిరిగి అక్కడ మనం చెప్తాడు. ప్రియుగా చూద్దామా యేసుక్రీస్తు ఎన్నిసార్లు నేనే అనే మాటలు మాట్లాడుతున్నారా? దయచేసి ప్రతి ఒక్కళ్ళు యోహాను సువార్త తీసుకుందామండి. 7 సార్లు యేసుక్రీస్తు ఐఎం అనే మాట వాడాడు. ప్రియుగా అది ఎక్కడంట? యోహాను సువార్త 6వ అధ్యాయం 7 సార్లు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా. 6వ అధ్యాయం 35వ వచనం అండి. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం ప్రియులారా. అందుకు John chapter 6:35 అని నిండుటే ఓకే బిడ్డ. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును చెప్పండి, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమునో ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనో దప్పి కొనడు. ప్రియులారా యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు చెప్పిన మాట. Okay, honey, what it? When Jesus distributed 5 loaves and 2 fish to 5,000 people, at that time he said, I am the living bread. పరలోకం నుంచి వచ్చిన మన్నాను తిని మీ పితరులందరూ చనిపోయారు, కానీ నన్ను తిన్నవాడు ఎప్పుడు చనిపోడు, నేనే ఆ ఆహారమును. అందుకే మనం ప్రభురాత్రి వల్ల ఎవ్రీ సండే కదా కదా రొట్టెలు ద్రాక్షారసం మనం తీసుకుంటాం. అది తీసుకున్న వాళ్ళందరికీ నిత్య జీవము. అట్టని అది తీసుకుంటూ మనం పాపం చేసుకోకూడదు ప్రియురా. అది తీసుకుంటూ ఏ రోజు పాపం ఆ రోజు ఒప్పుకొని అయినంత వరకు మనం పరిశుద్ధంగా జీవించాలి. కొంతమంది ప్రభురాత్రి వల్ల తీసుకుంటూ పాపం చేసుకుంటారని ఉంటారు. అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం దొరకదంట ప్రియురా. యేసు ప్రభు అంటాడు కదా, పౌలు అంటాడు కదా, నా శరీరం యేసు ప్రభు శరీరం అని ఆయన రక్తం అని మీరు యోచించకుండా అలాగే తిన్నారనుకుంటే అయోగ్యంగా మీరు అనేక మంది చచ్చిపోతున్నారు, నిద్రిస్తున్నారు, బలహీనులు అవుతున్నారు, వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, రోగస్తులు అవుతున్నారు. సో ప్రభురాత్రి వల్ల తీసుకున్న మాత్రాన పరలోకానికి వెళ్ళం. పరిశుద్ధ
పరిశుద్ధంగా జీవిస్తూ అట్ ద సేమ్ టైం దాంట్లో మనం పాలు పొందుతున్నట్లయితే అప్పుడు అది విల్ గో టు హెవెన్. కొంతమంది బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఇంకా దాంట్లో అది తీసుకున్న వెంటనే ఇంకా పరలోకానికి నో, ఇట్స్ వన్ స్టెప్. బ్యాప్టిజం అనేది ఒక స్టెప్, పాలు అనేది ఒక స్టెప్, పాపాలు ఒప్పుకోవడం అనేది ఒక స్టెప్, అండ్ బ్యాప్టిజం దాంట్లో ప్రభురాత్రి బలుగులో పాలు పొందుకోవడం ఒక స్టెప్. అలా కొన్ని స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ ఎక్కిన మాత్రాన్ని మనం సెకండ్ ఫ్లోర్కి రా. ఈ సెకండ్ ఫ్లోర్కి రావాలంటే కనీసం మనకు 20 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు రా. అలాగే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఫస్ట్ విశ్వాసము, తర్వాత రోజు మన పాపాలు ఒప్పుకోవాలి, తర్వాత వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 5 బ్యాప్టిజం తీసుకోవాలి. స్టెప్ నెంబర్ 6 ప్రభురాత్రులలో పాల్పొందాలా. స్టెప్ నెంబర్ 7 మందిరానికి రావాలా. స్టెప్ నెంబర్ 8 ఆరాధించాలా. అలా ప్రియులారా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ మనం చేసుకుంటేనే సునీత గారు రేపు మాట్లాడుతూ రాజ్యానికి ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు అంటాడు కదా, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్న కెన్ యు ఫైండ్ ఫెయిత్? క్వశ్చన్ మార్క్. చాలా మంది ఫెయిత్ లో ఉండరు. మనం ఫెయిత్ లో ఉందాం. దేవుడు మందిరాన్ని ఎందుకు ప్రారంభించాడు? ఎందుకు ఈ ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ దేవుడు ప్రారంభించాడు? ఎలవాలంటే కూడా మనం అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. We need a fellowship, we need a church. Through church, we can enter with మన ఇండివిజువల్ పరలోకానికి వెళ్ళాలి. ఒక మంచి ఆత్మీయ సంఘంలో మనం కట్టుబడి, ఒక ఆత్మీయ సంఘంలో మనం లోబడి, అక్కడున్న దేవుని సేవకుని మనం ప్రేమించి, ఆయనను గౌరవించి, ఆయన చెప్పిన మాట విని వాక్యానికి లోబడితే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ప్రియులా, మనం పాస్టర్ మాట వినకుండా పాస్టర్ విరుద్ధంగా మనం తిరుగుబాటు చేసి పాస్టర్ మీద లేనిపోని మాట్లాడుకొని ఇలా చేసి మందిరానికి వచ్చామనుకోండి, వచ్చిగానే లాభం లేదు. అలాంటి కూడా రాకుండా ఉండడమే మంచిది కదా ప్రియులా. ఇంట్లో అంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చి మందిరానికి వస్తే ఏం లాభం ఉంది? అందుకని మనం మొత్తం సంఘానికి లోబడాలి. సంఘం నుండి మాస్టర్ని గౌరవించాలా. ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన హ్యాపీగా మనకు సేవ చేస్తాడు. సంతోషంగా సేవ చేసినప్పుడు అది మనకు కదా సిస్టర్ దీవెనకరంగా ఉంటుంది. సో కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు ఆయన మనం లోబడడానికి ప్రయత్నించాలి. ఐఎమ్ ద బ్రెడ్ అండ్ లైఫ్, ఐఎమ్ ద ట్రూ లివింగ్ బ్రెడ్. నేను జీవాహారమును నేనే 7 సార్లు ఆ మాట అంటాడండి. రెండవది యేసుక్రీస్తు ఐఎమ్ ద లైట్. Can you take John chapter 8, 12? 8 verse 12. మరలా యేసు నేనే లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి యుండునని వారితో చెప్పాడు. ఇంగ్లీష్లో ఉన్న చదవడం ఇంగ్లీష్లో ఐఎమ్ ద చదువుతుంటే I am the light of the world. He that follows me shall not walk in darkness, but shall have the light of life. Okay, I am the light of the world. Second time Jesus said, I am the bread. Second, I am the light. ఈ మాటలు ఎవరు అనలేదు, ఈ లోకంలో ఎవరు చెప్పలేదు. పేతురు రాస్తాడు, యోహాను రాస్తాడు. ఎప్పుడన్నా ఐఎమ్ అనే మాట వాళ్ళు ఎక్కడన్నా వాడారా? నేనే జీవాహారం, నేనే ఈ లోకములకు వెలుగును. మూడవది యేసుక్రీస్తు 7 సార్లు చెప్పాడండి నేనే అనే మాట. అది మూడవది ఏదంటే ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన మాట ఐ యామ్ ద డోర్ ఆఫ్ ద షీప్. నేను ద్వారములకు దొడ్డి ద్వారము నేనే, గొర్రెల ద్వారము నేనే. అది ఎక్కడ ఉందంటే ప్రియులారా, జాన్ చాప్టర్ 8, జాన్ చాప్టర్ 10, 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును చెప్పండి నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ ఎవరంట? దొంగలు, దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. సో ఇక్కడ బైబిల్ సేస్ ఐ యామ్ ద చదువు ఇంగ్లీష్లో
say unto you, I am the door of sheep. I am the door of the sheep. షీలా ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఇప్పుడు కానీ ఒక 100 గొర్రెలు ఉంటే కాపరి ఏం చేస్తాడంటే తెలుసా అండి, ఆ గొర్రెలన్నిటికీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఆగి ఒక గొర్రెను చెక్ చేస్తాడంట సిస్టర్. దాని కాళ్ళు అన్ని చూసి ఏమైనా దెబ్బ తగిలినాయో, దాని బాడీకి ఏమైనా దగ్గర తగిలినాయో చూసి అప్పుడు దాని లోపలికి అంట 100 గొర్రెలను చెక్ చేస్తాడంట. సో యేసుక్రీస్తు అంటాడు, నేనే ఆ ద్వారం మీద నిలబడే ఆ యొక్క ద్వార పాలకుడు నేనే. ఐ యామ్ ద డోర్ ఆఫ్ ద షీప్. I will check every sheep before it enters into the fold or into the room. ఎక్కడ కాలు దెబ్బ తగిలింది, ఏమైనా పాము వచ్చిందా, లేకపోతే అది నడిచినప్పుడు ఏమైనా గుళ్ళు కూర్చున్నదా అని సునీత గారు ఒక్కొక్క గొర్రె పిల్లను చూసి ఆయన లోపల కూర్చుంటాడు. సో he said, I am the bread of life, I am the light of the world. Number 3, I am the door of the sheep. మూడవది, నేను గొర్రెలకు తొట్టి మార్పును. నాలుగవది ప్రియులారా, యేసుక్రీస్తు అంటాడు, I am the resurrection and life. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. చాప్టర్ 11 యోహాను సువార్త 11వ అధ్యాయము 25 అనుకుంటానండి. 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. అందరం చెప్తాం హల్లెలూయా. నేనే పునరుత్థానము జీవము. దీని అర్థం ఏంటంటే, శీలా ఎవరన్నా నా యందు విశ్వాసం వస్తే అతను చనిపోడు. I am the resurrection and life. He who believes in me, he will not die. If at all he dies, I will raise him up. అతను చనిపోయినా ఏం చేశాడు రవీంద్ర గారు, నేను అతన్ని మళ్ళా బ్రతికిస్తా. లాజరస్ చనిపోయాడు కదా, లాజరస్ బయటికి రమ్మన్న వెంటనే చనిపోయాడు. లాజరస్ బయటకు వచ్చాడు. యాయిలు కుమార్తె, యాయిలను ఒక అధిపతి ఉండేవారు, ఆయన కుమార్తె ఉండేది. ఆ అమ్మాయి చనిపోయింది. అందరు ఏడుస్తూ అక్కడ భజన చేసుకున్నట్ట, పిల్లలను రోయిలంతా ఫ్రూట్స్ వాయించుకుంటూ ఏడుస్తూ వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళినప్పుడు అందరినీ జరిగిన చెప్పి అందరినీ బయట పెట్టి నేను లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి కొరకు ప్రార్థించాడంట. ఆ అమ్మాయి లేచిందంట. ఆ అమ్మాయికి తినడానికి ఏమైనా అయ్యేది. అయిపోయినట్టు how many years she lived again. Jesus raised her from the dead. చనిపోయినా నేను వారిని బ్రతికిస్తాను. మూడోది, ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ విధవరాలు, విడో, వాళ్ళ డాడీ లేడు, వీళ్ళ మమ్మీ ఒక్కతే, వాడు చిన్న పిల్లోడు చనిపోయాడు. ఆయన పాడి మోసుకొని పోతుంటే, ఆయన బాక్స్ తీసుకెళ్తుంటే యేసుప్రభు చూసి అతన్ని ముట్టాడంట. The boy rose from the dead. సో యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ముగ్గురిని లేపాడంట. ఈ 33.5 సంవత్సరాలు ముగ్గురు చనిపోయారా? చాలా మంది చనిపోయి ఉంటారు. కానీ యేసు ప్రభుకు దేవుని ఇద్దరు పిలుపు వచ్చిన ముగ్గురు గురించి ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, మూడోది లాజరస్ కదా. ఇలా ముగ్గురిని యేసుక్రీస్తు. సో ప్రియులారా, ఐదోది యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవము. జాన్ 14 verse 6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చదువుట. 14:6. Jesus said unto them, I am the life, I am the way, no one cometh unto the Father but by me. So Jesus said again, I am the way, truth and life. No one can come to the Father except through me. Last and final గా 7వ యేసుక్రీస్తు
నేనే అనే మాట ఎక్కడ వాడారంటే 15:5 జాన్స్ గాస్పెల్ 15:5 15వ అధ్యాయము 5 చదువునా ప్రిన్సీ I am the vine, you are the branches. ఓకే ద్రాక్షావల్లిని నేనే తీగలు మీరు ఎవడను నా యందు నిలుచుండునో నేను ఎవరియందు నిలుచుండునో వాడు బహుగా ఫలించును. సో లాస్ట్ ఆయన ఫైనల్ గా యేసుక్రీస్తు అంటాడు నేనే నిజమైన ద్రాక్ష వల్లి. I am the true vine, you are all branches. My father is a gardener. ఇంకొక వర్షన్ ఏముందంటే మై ఫాదర్ ఇస్ అ వైన్ డ్రెస్సర్. I am the vine, you are all branches. You abides in me will bear much fruit. నేనే నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, మీరంతా కొమ్మలు. నాలో ఫలించే ప్రతి తీగను ఇంకా అధికంగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలని దేవుడు తీసి పారడు. అంటే అర్థం ఏంటి? కలుపు మొక్కలు ఉంటారు కదా, ఆ కలుపు మొక్కలన్నీ తీసేస్తాడు. ఎందుకు? మనం ఇంకా అధికంగా ఫలించాలి. ఏంటి ఆ కలుపు మొక్కలు? మన నుండే పాపాలు. మన దేవుడు ఎదగాలని ఆసక్తి ఉంటే కదా మనకి ఏదైనా కొద్దిగా ఆటంకాలు వస్తాయి. వాటికి దేవుడు చిన్నగా కలుపు మొక్కలన్నీ తీసేస్తాడంట. కొంతమంది ప్రభులో ఉండిగానే కొన్ని పాపాలు చేస్తుంటారు కదా, ఓకే. కానీ దేవుళ్ళు ఉండాలని ఆసక్తి ఉండగానే కదా ఉంటే దేవుడు ఆ కలుపు ఆ పాపాలన్నీ చిన్నగా ఒక 1 by 1 తీసేస్తాడు తక్కువ. అల్టిమేట్ గా మనకు ఆ దాహం ఉంది. మనం దాహం లేదనుకోండి కదా, అప్పుడు మనం దేవుడి కొరకు జీవించడం కష్టం. గుర్తుపెట్టుకుందాం కదా, నీతిమంతుడు వినోద్ బైబిల్ సేస్ నీతిమంతుడు అంటే ఎవరైతే నిజంగా దేవుడి పట్ల ఆసక్తితో 7 సార్లు పడ్డా 7 సార్లు దేవుడు అతను లేపుతాడంట. హల్లెలూయా. ఎందుకు? మనకు ఆసక్తి ఉంది. అయ్యో నేను నరకానికి వెళ్ళకూడదు, నేను దేవుడిలోనే ఉండాలా, బై మిస్టేక్ జరిగింది అన్న యాటిట్యూడ్ ఉంటే 7 సార్లు దేవుడు మనం లేపుతాడంట. అని 7 times even I do something very bad, worse, God will help me. Okay, no problem, go. Second time again I fell down, God will raise again. Third time, fourth time, fifth time, sixth time, 7 times God will raise. ఆసక్తి ఉండాలి. 7 సార్లు లేపి మళ్ళా మనం పరలోక రాజ్యానికి వెళ్ళేందుకు ఏ పాపం ఉండాలని అన్ని మనం. సో మీరు మనం వచ్చేవారు దేవుడి చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు 7 అనే టాపిక్ మీద మనం నేర్చుకున్నాం. ఈ 7 ముఖ్యం కాదు, దాంట్లో టాపిక్ ముఖ్యం కదా. 7 ఉపమానాలు, 7 దెయ్యాలు, దేవుడికి అసహ్యమని 7 ఉన్నాయంట. 6 రోజులు దేవుడు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. యెహోషువ 7 సార్లు ఆ యొక్క ఎరికో గోడ చుట్టూ తిరిగితే అది గోడ కూలిపోయిందంట. 7 is a very tremendous number in the Bible. 7 సార్లు శిలువ మీద యేసుక్రీస్తు 7 మాటలు పలికారంట. చివరికి మనం ఇప్పుడు చూసాము యోహాను సువార్తలో 7 సార్లు దేవుడు నేనే మాట ఆయన నార్మల్ గా ఐఎమ్ అనే మాట ఎవరు వాడలేదండి, దేవుడు మాత్రం వాడతాడు. ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు అన్నాడు, మోషే ఐఎమ్ దట్ ఐఎమ్, యు గో టు మై పీపుల్, deliver them from Egypt. If they ask you who sent you, tell them I am that I am sent you. మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలందరూ విడిపించు. వారు అడిగారనుకోండి ఎవరు మీరు పంపారంటే నేనే అనువాడిని పంపాడని చెప్పు. అదే మాట యేసుక్రీస్తు. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నేనే ద్వారము, నేనే మంచి కాపరు, నేనే మంచి ద్రాక్షావళిని, నేనే వెలుగును, నేనే జీవాలను, నేనే పునరుత్థానమును జీవము. నేనే 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 7 times. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి వచ్చే వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం.